మీరు నన్ను చూడట్లేదా? మీ శరీరం రోజూ అలసిపోతుంటే అది మీరు కాదు, మేమే మాట్లాడాలి. మేము మీ హార్మోన్లో. నేను కార్టిసాల్. ప్రమాదం వచ్చినప్పుడు మీకు శక్తి ఇవ్వడానికి పుట్టాను. కాని మీరు రోజూ టెన్షన్లో ఉంటే, నిద్ర లేకపోతే నేను ఎప్పుడూ ఆన్లోనే ఉంటాను. అప్పుడే శరీరం విశ్రాంతి మర్చిపోతుంది, లోపలే అలసక పేరుకుపోతుంది. నేను రక్షకుడిని, కాని నన్ను రోజూ వాడితే నేనే భారమవుతాను. నేను ఇన్సులిన్. మీ రక్తంలో చక్కెరను సమతుల్యం చేయడమే నా పని. కాని ప్రతి చిన్న ఆనందానికి తీపైతే, ప్రతి అలసటికి జంక్ ఫుడ్ అయితే నేను నెమ్మదిగా స్పందించడం మానేస్తాను. అప్పుడే శరీరం నన్ను వినడం ఆపేస్తుంది. ఇది ఒక్కరోజులో జరిగేది కాదు, రోజూ జరిగేదే. నేను థైరాయిడ్. మీ శక్తి, మీ వేగం, మీ బరువు అన్నీ నాపైనే ఆధారపడతాయి. కాని నిద్ర లేకపోతే, స్ట్రెస్ ఎక్కువైతే నేను మెల్లగా పనిచేయడం మొదలుపెడతాను. మీరు అలసిపోతారు, కాని కారణమర్థంగాదు. నేను అడ్రినలిన్. నేను ఎమర్జెన్సీకి మాత్రమే. కాని మీరు ఎప్పుడూ తొందరలో, కోపంలో, భయంలో ఉంటే నేను విశ్రాంతి తీసుకోలేను. అప్పుడే శరీరం నిశ్శబ్దంగా అలసిపోతుంది. నేను మెలటోనిన్. రాత్రి మీ శరీరాన్ని బాగుచేసేది నేనే. కాని లైట్లు, స్క్రీన్లు, ఆలస్య నిద్ర నన్ను మౌనంగా చేస్తాయి. నిద్రపోతేనే కాదు, రిపేర్ కూడా ఆగిపోతుంది. ఇది వ్యాధి కథ కాదు, ఇది వయస్సు కథ కాదు, ఇది మీరు రోజూ జీవించే విధానం కథ. మీ హార్మోన్లు అరవడం లేదు, నెమ్మదిగా అలసిపోతున్నాయి. మీకు ఇది అనిపిస్తే సేవ్ చేయండి. మీ శరీరం అడుగుతున్న మాట ఇది.